వీళ్ళు ఆయన అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ తరఫున ట్రిబ్యునల్ ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే, సుప్రీంకోర్టు ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే కోర్టు 3 నెలల జైలు శిక్ష వేసింది. నాకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ గారికి 3 నెలల జైలు శిక్ష వేసింది. భారతదేశంలో ఒక చీఫ్ సెక్రటరీకి 3 నెలల జైలు శిక్ష ఎవరికైనా పడ్డదంటే ఒక ఆదిత్యనాథ్ దాస్కి పడ్డది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన పనిచేసిండు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తూ తెలంగాణ ప్రయోజనాల గండిగొట్టి తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ గారిని ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకున్నారు. అంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేసిన వాళ్ళని పెట్టుకుంటున్నారా? తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించి గండి కొట్టిన మనిషే దొరికిందా? ఇంక మీకు దేశంలో ఈ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకోవడానికి మనిషే లేడా అంటే మాకు డౌట్ వస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ ఎందుకు అపోజ్ చేస్తలేదు? ఆంధ్రప్రదేశ్ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఇంత యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకుపోతుంటే తెలంగాణ మౌనం వెనుక ఉన్న అర్థం ఏంది? ఈ ఆదిత్యనాథ్ దాస్ గారు ఉన్నారా? ముఖ్యమంత్రి గారు ఏమైనా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు వరకు ఎందుకు దీన్ని మీరు వ్యతిరేకిస్తూ లేఖ రాయలేదు? ఎందుకు మన రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలపలేదు? ఎందుకు మా పెండింగ్ ప్రాజెక్టులు క్లియర్ చేయకుండా ఈ ప్రాజెక్టును ఎట్లా అలో చేస్తారని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇది చాలా బాధ కలుగుతున్నటువంటి అంశం. నేను ఈ బాబు గారి లెటర్లు కూడా మీ అందరికి పంపిస్తాను, మీడియాకు కూడా మీ అందరికి కూడా షేర్ చేస్తాను. ఇకపోతే మరి అడ్వైజర్ గారేమో ఇప్పటిదాకా ఆయన కూడా స్పందించలేదు. అడ్వైజర్ ఉండేది ఎందుకు? నువ్వు అడ్వైజ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇటు ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్గా ప్రాజెక్ట్ కడుతుంది, మనకు అన్యాయం జరుగుతుంది, వెంటనే మనం లెటర్లు రాయాలని చెప్పాలి కదా. ప్రభుత్వం నిద్రపోతున్నా కనీసం అడ్వైజర్ అని చెప్పాలి కదా. ఇప్పుడు ఇంకో దిక్కు ఏమవుతుంది భాయ్ సాబ్, అటు తుంగభద్రలో కూడా మీరు చూస్తే అటు కర్ణాటక ఇటు తెలంగాణ తుంగభద్రలో కూడా ఇటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా తుంగభద్రలో కూడా నీళ్ళకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనకేంటంటే శ్రీశైలంకి వచ్చే నీళ్లు అటు తుంగభద్ర నుంచి ఇటు కృష్ణా నుంచి వస్తాయి. తుంగభద్ర నుంచి కూడా మంచి సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వస్తుంది. ఆ తుంగభద్ర నుంచి కూడా మనకు నీళ్లు రాకుండా అటు కర్ణాటక గండి కొడుతూ ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ కొడుతుంది. దాని మీద కూడా నిద్రపోతున్నారు. తుంగభద్రలో ఏమవుతుంది, అటు కర్ణాటక లో లెవెల్ కెనాల్కు సమాంతరంగా మరో కాలువ దవ్వుతూ ఉంది. అదేవిధంగా కర్ణాటక నావలి రిజర్వాయర్ను 31 టీఎంసీల సామర్థ్యం నుంచి 52 టీఎంసీలకు పెంచే ప్రయత్నం చేస్తుంది. కర్ణాటక రిజర్వాయర్ సామర్థ్యం పెంచినా కెనాల్ దవ్వినా మీరు స్పందించారు. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా తుంగభద్ర డ్యామ్ కుడివైపు నుంచి హెచ్ఎల్సీ ద్వారా కూడా నీళ్ళు తీసుకుపోయే ప్రయత్నం. అంటే ఆంధ్రప్రదేశ్ ఒకవైపు తుంగభద్ర నుంచి నీళ్లు మళ్లించే ప్రయత్నం చేస్తుంది. మరి మనకు ఇటు ఆర్డీఎస్ దెబ్బతింటుంది, దాని మీదనే మనకు ఆర్డీఎస్ కూడా ఉన్నది. అటు ఆర్డీఎస్కు నష్టమవుతుంది, ఇటు శ్రీశైలం ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. శ్రీశైలంకు నీళ్లు రాకపోతే మన మహబూబ్ నగరు మన నల్లగొండ త్రాగునీటి అవకాశాలు దెబ్బతింటాయి. మహబూబ్ నగర్లోని మన పాలమూరు ఎత్తిపోతల పథకం, మన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, మన దిండి ఎత్తిపోతల పథకం, మన సాగర్ ఆయకట్టు ఇవన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కదా. మరి తుంగభద్ర నీళ్లను అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లు అక్రమంగా మళ్లించుకునే ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌన ముద్ర వేసుకున్నది? ఎందుకు ఈ రాష్ట్రం మౌనంగా ఉన్నది? ఇది మీ బాధ్యత కాదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు మీరు చూస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పెన్న 330 టీఎంసీలు ఫ్లడ్ వాటర్ తీసుకుపోతామని 2017లో వాళ్ళకు ప్రాజెక్ట్ తయారు చేసింది. ఆ రోజు 2017 అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సీరియస్గా మేము ఆ ప్రాజెక్ట్ను ఆ రోజు అపోజ్ చేయడం జరిగింది. మేము గట్టిగా అన్ని ప్లాట్ఫామ్స్లో జీఆర్ఎంబి కానీ కేఆర్ఎంబి కానీ సిడబ్ల్యూసి కానీ వాటర్ రిసోర్స్ కానీ
ఆ రోజు మేము తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తే అది ఆగిపోయింది ఆ రోజు. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇటు గోదావరి నీళ్లను మరి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం మరి కనీసం ఈ రోజు వరకు ఉత్తరం కూడా రాయలేదు. చంద్రబాబు నాయుడు గారేమో ప్రాజెక్టు కాదు, ఆయన నిధుల కోసమే ఉత్తరాలు రాస్తుండు. ఒకటి కాదు, రెండు మూడు ఉత్తరాలు రాస్తుండు నిర్మలా సీతారామన్. ఆడ పెద్ద పెద్ద మీటింగ్లు పెడతా ఉన్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. అసలు ప్రిలిమినరీ ఒక వార్తా పత్రికలో వచ్చిందన్న ప్రభుత్వం దృష్టికి వచ్చి